ప్రజెంట్ జనరేషన్లో మెయిన్లీ మేల్ పెళ్ళి అంటేనే ఆమె దూరం పారిపోతున్నారు. సో వాళ్ళు ఈ సినిమా చూస్తే వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది? సార్ నేను చూసిన చాలా మంది అమ్మాయిలే పారిపోతున్నారు సార్ పెళ్ళంటే ఇవాళ రేపు. ఇన్ఫ్యాక్ట్ అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు పారిపోతున్నారు పెళ్ళంటే. ఎందుకు అంటే వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ వస్తాయనో, ఫ్రీడమ్ ఉండకపోదనో, లేకపోతే వాళ్ళు అనుకున్న గోల్స్ అచీవ్ చేయలేరనో, పెళ్లి తర్వాత మళ్ళీ ఆ ఫ్రీడమ్ పోతుందేమో అని అమ్మాయిలే ఎక్కువ ఉరుకుతుండడం నేను చూశాను. బట్ ఐ థింక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అదే సార్. నేను ఏమన్నానంటే దట్ తెలిసి తెలియక ఏముంటుందంటే సార్, పెళ్ళన్న ప్రేమన్న వివిధమైన నోషన్స్ ఉంటాయి సార్. కానీ ఇఫ్ యూ కెన్ ఆనెస్ట్లీ ఆల్సో టెల్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ థింక్ దట్ నథింగ్ మోర్ రిఫ్రెషింగ్ దాన్ దట్. అంటే ఇప్పుడు మనం జీవించే జీవితం ఏదైతే ఉందో అది ఒక మంచి పుస్తకం, ఒక పోయమో లేకపోతే సినిమా చూసినప్పుడు దానికి ఒక తెలియని మీనింగ్ వస్తుంది. అండ్ దిస్ ఫిల్మ్ విల్ బి దాట్ అని నా ఉద్దేశం. అండ్ దట్ హౌ మ్యారేజెస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హౌ పార్ట్నర్షిప్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు, తర్వాత పెళ్ళి అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందో మనకు తెలుసు అది. సో ఎక్కడో దగ్గర దాంట్లో కూడా ఉండే బ్యూటిఫుల్ స్టోరీస్ మనం చూడగలుగుతున్నాం అని నాకు అనిపించింది. అది ఒక జనరేషన్ ముందు సార్ ఇప్పుడు అదే సార్ ఉంది. ఇప్పుడు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి సార్. అది కావట్లేదు. డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఇష్యూస్ టు డీల్ విత్ ఇట్. ప్రాబ్లమ్స్ ఏ జనరేషన్లో అయినా ఉన్నాయి, కాకపోతే ఈ జనరేషన్లో చాలా ఎక్కువ ఉన్నాయి సార్. అదే సార్, ఏ జనరేషన్కి ఆ జనరేషన్లో పేషెన్సీ లెవెల్స్ అనేవి అటు మేల్ కానీ ఫీమేల్లో కానీ పేషెన్సీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకు కూడా అవి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నాయి. సో నేనేది ఆ ప్రేమ అనేది ఆ దంపతుల మధ్య కొరవడుతుంది. సో మా సినిమా చూస్తే కాస్త పెరుగుతుందేమో చూడండి. అదే కదా సార్, అంటే అదే అంటున్నా. ఇప్పుడు మీకు పాక్సో చట్టం అంటే తెలియనప్పుడు కోర్టు సినిమా చూస్తే తెలుస్తుంది కదా సార్. ప్రేమ అంటే కూడా అదే కదా. సో దట్ వాచ్ అవర్ ఫిల్మ్, కొంచెం మేబీ యుల్ ఫీల్ దట్ లిటిల్ మూమెంట్. అఫ్ కోర్స్ కోర్టు సినిమా చూసినప్పుడు అందులో చాలామంది స్ట్రగుల్ అయిన వాళ్ళు, మనకు కూడా ఇలా న్యాయం జరుగుతుందేమోనని ఏ మూల ఎంతో కొంత ఆశతో దాన్ని చూసి ఓన్ చేసుకున్నారు. బట్ వేరే మీరు కోర్టులకు వెళ్తే సంవత్సరాల తడిపే కేసులు అలాగే సాగుతున్న 99% అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే స్పెసిఫిక్గా పోక్సో చట్టం ఉంది, పోక్సో కోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ కాస్త ఈజీ అవుతుందేమో, నాకు తెలియదు. బట్ ఐ థింక్ అగైన్ ద హోల్ పాయింట్ ఈజ్ టు వెల్ఫేర్ కావాలంటే రిఫార్మ్స్ కావాలి, దానికి టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి తప్ప. ఓకే.